మరణాత సహోదరులారా, సహమానవులారా, దేవనామమున మీకు శుభములు కలుగునుగాక. ఆమేన్. అందరూ బాగున్నారా? రక్షణ మహాసంకల్పము 9వ భాగమును మనము ఈ దినము ధ్యానింపనై ఉన్నాం. గతములో అనాది కాలమును గురించి, ఆది కాలమును గురించి మనము తెలుసుకున్నటువంటి వారమై ఉన్నాం. ఈ దినము నుండి నిరీక్షణ కాలము, 3వ కాలము, నిరీక్షణ కాలమును గురించి మనము ధ్యానింపనై ఉన్నాం. కీర్తన పాడుకొని ధ్యానించుకుందాం. మంగళ స్తోత్రార్పణలు మహనీయ దేవునికి ఆంగొన్నా లేకొన్నా అంతమోలేని స్తుతులు మంగళార్చం ఎట్టివారినైనా ఏ స్థలము నాదైనా పాటి రక్షించుటకై పాట్లందో తాండ్రికి మంగళార్చం యేసు క్రీస్తై వాచి మానవుల మధ్య వాసంబు చేసిన పరమదేవునికి మంగళార్చం నరులకు తండ్రిగా వరరక్షపుత్రుడుగా పరిశుద్ధాత్ముడుగా బయలైన దేవునికి మంగళార్చం. సోదరి సోదరులారా, రక్షణ మహాసంకల్పములో మొదటి కాలము అనాది కాలము, 2వ కాలము ఆది కాలము, 3వ కాలము నిరీక్షణ కాలము. దేవుడు అనాదిలో ఆలోచించాడు. ఆది కాలములో సృష్టి చేసి మానవుని చేశాడు. ఆ మానవుడు పాపములో పడిపోయినప్పుడు రక్షించడానికి దేవుడు సంకల్పించాడు. ఆ సంకల్పమే రక్షణ మహాసంకల్పం. కాబట్టి దేవుడు మానవుడు పాపంలో పడినప్పుడు పాపానికి తీర్పు విధించి రక్షించి మరలా తన యొద్దకు చేర్చుకుంటానని వాగ్దానము చేసి ఆ మానవులను ఏదెను వనములో నుండి లోకములోనికి పంపించారు. లోకమునకు వచ్చినటువంటి మొదటి మానవులైన ఆదాము అవ్వలు ఈ లోకములో తమ జీవన యాత్ర సాగించడానికి ఆరంభించారు. మరి వారిరువురు కూడా ఇక సంస్కారిక జీవితాన్ని ఆరంభించి కష్టపడి భూమిని సేద్యము చేసి బ్రతుకు తెరువు కొరకు పనిచేస్తూ ఈ లోకములో జీవించటం ఆరంభించారు. అలాగ ఆరంభించినటువంటి వారికి ఇరువురు కుమారులు కలిగినట్లుగా మరి ఆదికాండం 4వ అధ్యాయములో మనం చూడగలుగుతాం. వారి పేరులు కయీను, హేబెలు అని మనం చూస్తాం. ఇంకా వారు ఈ భూమి మీద సంసారిక జీవితంలో సాగుతూ ఇంకా వారు యాత్ర చేస్తూ ఉండగా వారికి దేవుడు సంతాన ఫలమిచ్చాడు. అలాగూ ఆరంభమైనటువంటి ఈ నిరీక్షణ కాలము
రక్షకుడు వచ్చే వరకు కొనసాగినది. వాగ్దానము చేయబడినటువంటి రక్షకుడు వచ్చే వరకు. దీనినే మనము నిరీక్షణ కాలము అని చెప్పుకుంటున్నాం. ఈ నిరీక్షణ కాలము ఇంచుమించుగా 4000 సంవత్సరాల చరిత్ర మరి జరిగినట్లుగా మనకు తెలియజేయబడుతూ ఉంది. దీనినే పాత నిబంధన కాలము అని కూడా పండితులు భావించారు. అనగా రక్షకుడు రావటానికి ముందు జరిగినటువంటి కాలమును పాత నిబంధన కాలము అన్నారంటే, దేవుడు రక్షకుడు రావటానికి ముందు మానవులు దేవునికి దూరమైనప్పుడు ఆ దూరమైనటువంటి మానవులు తనను సమీపించడానికి కొన్ని పద్ధతులను తెలియజేశాడు. బలియాగము ద్వారా, అలాగే ధర్మశాస్త్రమును వారికి ఉపదేశించి ఆ ధర్మశాస్త్రానుసారముగా వారు మరి జీవించాలని కోరుకున్నాడు. అలాగూ వారు దేవునికి ఇష్టముగా జీవించి కొంతవరకు దేవునితో సహవాసము చేయటానికి దేవుడు పద్ధతులను ఏర్పాటు చేశాడు. అయినా కానీ మరి దేవునితో వారు పూర్తి సహవాసమును చేయలేకపోయారు. అందుకే దీనిని పాత నిబంధన కాలము లేక ధర్మశాస్త్ర కాలము అని కూడా మరి భక్తులైన వారు, పండితులైన వారు మరి తెలియజేసిన వారై ఉన్నారు. ఈ కాలము 4000 సంవత్సరాలు జరిగినది. చరిత్రపూర్వకంగా మనం చూసినప్పుడు క్రీస్తు పూర్వము అని ఈ కాలాన్ని లెక్కించారు. క్రీస్తు అనగా మెస్సియా, మెస్సియా క్రీస్తు అనగా అభిషిక్తుడు, మానవులను రక్షించేటువంటి వాడు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు, నియమింపబడినవాడు అని అర్థం. కాబట్టి కాలమును రక్షకునితో మరి కొలిచిన వారై ఉన్నారు. ఆ రక్షకుడు జన్మదినమును బట్టి, జన్మించిన కాలాన్ని బట్టి, ఆ రక్షకుడు జన్మించడానికి పూర్వకాలము, ఆ రక్షకుడు జన్మించిన తరువాతి కాలము అని కాలాన్ని విభాగించారు, లెక్కించారు పండితులైన వారు. కాబట్టి ఈ రక్షకుడు జననానికి పూర్వము ఇంచుమించుగా 4000 సంవత్సరాల మరి కాలము జరిగినట్లుగా లేఖనముల ఆధారముతో మనకు అర్థమవుతూ ఉంది. అనగా ఆదాము గారి దగ్గర నుండి రక్షకుడు వచ్చే వరకు ఇంచుమించుగా 4000 సంవత్సరాల చరిత్ర జరిగినది. మరి ఈ సంవత్సరాల కాల విషయంలో ఎప్పుడూ కూడా మనం ఖచ్చితంగా చెప్పలేం. ఒక విధంగా క్రీస్తు శకము నుండి ఖచ్చితంగా చెప్పవచ్చు, కానీ అప్పటికి రాతలు అన్ని సదుపాయాలు వచ్చాయి. కాలాన్ని కూడా ఒక నిర్దిష్టమైనటువంటి విధంగా కాలాన్ని లెక్కించడానికి మరి సిద్ధపాటు జరిగింది. అంతకుముందు అయితే కాలములో కొన్ని మార్పులు జరగటాన్ని బట్టి మనము మరి ఈ 4000 సంవత్సరాల చరిత్రను ఖచ్చితముగా చెప్పలేము, కానీ కొంచెం అటు ఇటుగా సుమారుగా చెప్పుకోగలం. కాబట్టి కాలాన్ని గురించి మనమేమి కంగారు పడకూడదు. కాలం ముఖ్యం కాదు, కానీ జరిగినటువంటి చరిత్ర ముఖ్యం. అది మనం గ్రహించాలి. కాబట్టి ఈ ఆది మానవులైనటువంటి ఆదాము అవ్వల సంసారిక జీవితంలో దేవుడు వారికి 2 బిడ్డలను ఇచ్చినటువంటి వారై ఉన్నారు. వారి పేర్లు కయీను, హేబెలు. హేబెలు గొర్రెల కాపరి, కయీను వ్యవసాయదారుడు. వారిద్దరూ కూడా దేవుడికి అర్పణలు అర్పించారు. కయీను తన పంటలో కొంత కూరగాయల్ని తీసుకొచ్చాడు. అలాగే హేబెలు ఈయన గొర్రెల కాపరి, ఆయనేమో వ్యవసాయకుడు. ఆ గొర్రెలలో శ్రేష్టమైన కొవ్వినటువంటి బలమైన తొలుచూలు వాటిని తీసుకొచ్చాడు, బలి అర్పించాడు. అర్పించినప్పుడు
ఆ యొక్క అర్పణను, ఏబెలు అర్పణను దేవుడు అంగీకరించాడు, కయీను అర్పణ అంగీకరించలేదు. ఎందుకంటే ఏబెలు శ్రద్ధాసక్తులతో శ్రేష్టమైనవి దేవునికి తెచ్చాడు. కయీనైతే నామమాత్రంగా తెచ్చిన కారణాన్ని బట్టి, హృదయ పరిశోధకుడైన దేవుడు హృదయాన్ని బట్టి చూస్తాడు కాబట్టి కయీను అంగీకారం అవ్వలేకపోయాడు. దానిని బట్టి కయీను కోపం పెంచుకొని దేవుడు చెప్పినా వినకుండా ఏబెలును ఒంటరిగా పొలములో ఉన్నప్పుడు చంపివేశాడు. అలాగ చంపినటువంటి కయీను దేశ దెమ్మరిగా మారిపోయాడు. ఏబెలేమో దేవుడికి అంగీకారమై మరణించాడు. కయీనేమో చెడ్డ పని చేసి దేవునికి దూరమైపోయాడు. అటువంటి పరిస్థితులలో ఆదాము అవ్వలు చాలా బాధపడ్డారు. బాధపడి దేవుని సన్నిధిలో మంచి సంతానము కొరకు కనిపెట్టుకున్నారు. ఈ కయీను అనేటువంటి వాడు మరి దేవుని సన్నిధిలో నుండి వెళ్ళి నోదు దేశంలో కాపురం ఉన్నాడు. మరి కయీను హేబెలు పుట్టిన తర్వాత ఆదాము అవ్వలకు ఇంకా సంతానం కలిగారు. బైబిల్లో కొన్ని ముఖ్యమైన వారి పేర్లు మాత్రమే రాయబడ్డాయి. మరి అందరి పేర్లు రాయటం కష్టం కదా. అలాగే చారిత్రాత్మకంగా ఎవరైతే కొంచెం ఎక్కువ ప్రాముఖ్యత కలిగిన వ్యక్తులుగా, ముఖ్యమైన వారుగా ఉన్నారో చరిత్రను బట్టి వారి చరిత్రలు కొంచెం విపులంగా పేర్లతో సహా తెలియచేయబడ్డాయి. అలాగే కయీను హేబెలు పుట్టిన తర్వాత ఆదాము అవ్వలకు ఇంకా చాలామంది పిల్లలు కలిగారు. మరి 5వ అధ్యాయం ఆదికాండము, మరి 5వ అధ్యాయములో మనం చూసినట్లయితే మరి 4వ వచనములో, ఆదికాండం 5వ అధ్యాయం 4వ వచనం, షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. చూశారా, కుమారులను కుమార్తెలను కనెను. ఆ కుమార్తెలు కుమారులను కనినటువంటి ఆదాము గారు ఆ కుమార్తెలలో ఒక కుమార్తెను మరి ఈ కయీను వివాహమాడాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మరి అప్పట్లో ఇంకా రెండో మనుషులు ఎవరు లేరు. ఆదాము అవ్వలు వారికి పుట్టినటువంటి పిల్లలు. అందుకోసమే ఆ దినాలలో మరి జనాభా వృద్ధి కొరకు మరి ధర్మశాస్త్రము లేదు, ఒక చట్టము లేదు. అప్పుడు వావి వరుసలు కూడా ఉండటానికి అవకాశము లేదు. కాబట్టి ఆ ఆదాము అవ్వలకు పుట్టినటువంటి వారిలోనే ఒకరిని ఈ కయీను వివాహం ఆడినట్లు మనము అర్థం చేసుకోవచ్చు. అలాగా కయీనుకు సంతానము కలిగింది. ఆ కయీనులో నుండి మరి అనేకులైనటువంటి వారు మరి జన్మించినట్లు అనోకు అనేటువంటి వాడు, అనోక్కి ఏరాదు, మహలయేలు, అలాగే లెమెక్కు, ఇలాగా ఒకరి తర్వాత ఒకరు అలాగ వివాహాలు చేసుకొనటాన్ని బట్టి కయీను సంతానము వృద్ధి అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, కయీను దేవునికి దూరమై చెడుగులోనే వృద్ధి చెందుకుంటూ వెళుతున్నాడు. దేవునికి మరి అంగీకారమైనటువంటి వంశము కాదు, అలాగ మనం చెప్పుకోవచ్చు. అలాగూ కయీను సాగుతూ ఉండగా అతని సంతానం వృద్ధిలోనికి వచ్చారు. అయితే ఆదాము అవ్వలు ఈ కయీన్ని స్వీకరించలేకపోయారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే, ఏబెలుకు బదులుగా ఆదాము అవ్వలకు మరొక సంతానాన్ని ఇచ్చాడు. ఆదికాండము 4వ అధ్యాయము 25వ వచనములో మనం చూసినప్పుడు, 4వ అధ్యాయం 25వ వచనము, ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యూను చంపిన ఏబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానమును నియమించెననుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను. అలాగా
దేవుడు ఆదాము అవ్వలకు హేబెలుకు బదులుగా ఒక బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డకు షేతు అని పేరు పెట్టారు. ఆ షేతు పెద్దవాడైన తర్వాత ఆ షేతుకు కూడా కుమారుడు పుట్టాడు. అతని పేరు ఎనోష్. అప్పుడు దేవుని నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. అంటే కయీను దూరంగా వెళ్ళిపోయాడు ఆదామవ్వలకు, దేవుడికి వివాహం చేసుకున్నాడు. దేవుడికి వ్యతిరేకమైనటువంటి, అంటే ఒక విధంగా చెప్పాలి అంటే పాపపు వంశావళిలో పెరిగిపోయారు, దేవుని ప్రసక్తి లేకుండా. అటువంటి సందర్భంలో దేవుడు షేతునిచ్చాడు, షేతుకు ఎనోషునిచ్చాడు. ఆ ఎనోషు పుట్టిన కాలములో మరలా ఈ షేతు ఎనోషు సంతానం దేవుణ్ణి ఆరాధించటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ షేతు వంశావళి పెరుగుతూ ఉంది. అటు కయీను వంశావళి పెరిగింది, ఇటు షేతు వంశావళి కూడా పెరుగుకుంటా వచ్చింది. ఆ వంశావళి ఆదికాండం 5వ అధ్యాయములో వ్రాయబడింది. ఆదాము షేతును, షేతు ఎనోషును, ఎనోషు కేయినాను, కేయినాను మహలలేలును, మహలలేలు ఎరెదును, ఎరెదు హానోకును, ఆనోకు మెతూషెలను, మెతూషెల లెమెకును, లెమెకు నోవహును. మరి కలిగిన వారుగా అంటే సంతానం పొందిన వారుగా ఉన్నారు. ఇలాగ వంశావళి వచ్చింది. మరి మనం చూసినట్లయితే ఇక్కడ 10 తరాలు ఇంచుమించుగా మనకు కనపడుతున్నాయి. షేతు దగ్గర నుండి నోవహు వరకు. 7వ వాడు హానోకు, 8వ వాడు మెతూషెల, 9వ వాడు లెమెకు, 10వ వాడు నోవహు. ఇలాగా దేవుని మార్గములో లేక దేవుణ్ణి ఎరిగి, దేవుణ్ణి ప్రార్థిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని సంబంధములో ఈ షేతు వంశావళి సాగింది. ఆదాము కుమారుడు, అటు కయీను కుమారుడే ఆదాముకి, ఇటు షేతు కుమారుడే. కయీను వంశావళి ఏమో దేవునికి వ్యతిరేకంగా సాగింది, షేతు వంశావళి ఏమో దేవునికి అనుకూలముగా సాగింది. అంటే ఈ భూమి మీద 2 రకాలైనటువంటి వంశావళులు మరి వృద్ధి అవుతూ ఉన్నాయి. అంటే జనాభా విస్తరిస్తూ ఉన్నారు. మరి కయీను మరి ఎందుకు చెడ్డవాడు అని అంటే మరి అతను మాట్లాడినటువంటి మాటే మనకి రుజువు. ఆదికాండం 4వ అధ్యాయం 23వ వచనంలో అంటున్నాడు, లెమకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకే ఒక మనుషుని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పడుచువాన్ని చంపితిని. 7 అంతలు ప్రతిదండ నా కయ్యూను కోసము వచ్చిన ఎడల లెమెకు కోసము 77 అంతలు వచ్చిన నేను. అదిగో చూశారా? దీన్ని బట్టి మనం ఆలోచిస్తే ఇతడు దేవుడికి ఇష్టము లేని మార్గములో ఆ వంశావళి వృద్ధి అవుతుంది. అలాగే షేతు వంశావళి దేవుడికి ఇష్టమైనటువంటి మార్గములో నడుచుకుంటూ వెళ్ళింది. అలాగూ 10 తరాలు నోవహు కాలము వచ్చినది. నోవహు కాలం మరి లోకమంతా గందరగోళ పరిస్థితుల్లో ఉంటే నోవహు పుట్టుటను బట్టి ఈ లెమెకు మనకు నెమ్మది కలగజేస్తాడు ఇతడు అని చెప్పి నోవహు అని పేరు పెట్టాడు. నోవహు అంటే నెమ్మది అని అర్థం. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఇది దేవుని వంశావళి, అనగా దేవుణ్ణి ఆరాధిస్తూ సాగినటువంటి వంశావళి. అది దేవుణ్ణి ఎరగనటువంటి వంశావళి. ఇలాగా ఈ 2 వంశావళులు భూమి మీద సాగుతూ ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే 6వ వచనములో 6వ అధ్యాయములో నరులు భూమి మీద విస్తరించినప్పుడు పాపము కూడా విస్తరించటం ఆరంభమైనది. మరి
మరి నిరీక్షణ కాలంలో మొదటి అంశం ఏంటి అంటే మానవులు భూమి మీద విస్తరించుట, వారితో పాటు పాపము కూడా విస్తరించుట. ఇది 4-5 అధ్యాయాల్లో మనం చూసాం. అలాగే ఈ నిరీక్షణ కాలములో ఎందుకు నిరీక్షణ కాలము అన్నారంటే రక్షకుని గురించి ఎదురు చూడటాన్ని బట్టి నిరీక్షణ కాలం అన్నారు. ఇది బైబిల్ గ్రంథంలో మరి ఆదికాండం 4వ అధ్యాయము నుండి మలాకి చివరి అధ్యాయము వరకు ఇది మనం చెప్పుకోవచ్చు. 4000 సంవత్సరాల కాలమని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ కాలమే రక్షణ మహాసంకల్పములో పెద్ద కాలము కింద కూడా మనం చెప్పుకోవచ్చు. 4000 సంవత్సరాల చరిత్ర కలిగిన కాలం ఈ నిరీక్షణ కాలం. ఆ తర్వాత మరి రాకడ కాలము కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది, అది వచ్చినప్పుడు చెప్పుకుందాం. కాబట్టి ఈ 4000 సంవత్సరాల్లో జరిగిన చరిత్ర ఏంటి అంటే ఆదాము గారికి సంతానము కలగటం, మానవులు భూమి మీద విస్తరించటం, అలాగ విస్తరించటాన్ని బట్టి పాపము కూడా విస్తరించింది, పాపం పెరిగిపోయింది. కాబట్టి అటు కయీను వంశము వారు, ఇటు షేతు వంశము వారు, ఆదాములో నుండి వచ్చిన 2 రకాలైనటువంటి ప్రజలు భూమి మీద విస్తరించారు. నోవకు కూడా సంతానం కలిగింది. షేము, ఆము, ఏపెతు అనేటువంటి వారు నోవకు సంతానముగా కలిగారు. ఆ తరువాత మనము చూస్తే భూమి మీద నరులు పెరిగినప్పుడు మరి పాపము కూడా పెరగటాన్ని బట్టి దేవుని కుమారులు 6వ అధ్యాయము, ఇది మరి నిరీక్షణ కాలములో 2వ కాలం అన్నమాట అండి. జలప్రళయము సర్వనాశనమైపోయింది. నిరీక్షణ కాలములో మానవులు విస్తరించటం, పాపము కూడా విస్తరించటం. ఆ తదుపరి ఆదికాండం 6వ అధ్యాయంలోనికి వచ్చేసరికి జలప్రళయము సంభవించినది. ఎందుకు జలప్రళయము సంభవించింది అంటే 2 రకాల ప్రజలు భూమి మీద ఉన్నారు. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ 2 జనాంగాల వారు వివాహాలు చేసుకొనుటను బట్టి బలత్కారులు పుట్టారు. 6వ అధ్యాయము 2వ వచనములో మనము చూస్తే దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. చూశారా, నరుల కుమార్తెలు చక్కని వారని దేవుని కుమారులు చూచి నీ నరుల కుమార్తెలను పెళ్లి చేసుకున్నారంట. సరే, దీని గురించి పండితులు 2-3 అభిప్రాయాలు కలిగి ఉన్నారు. అయితే మనకు అవసరమైన అభిప్రాయం ఏంటి అంటే మనం తీసుకోవాల్సింది కయీను వంశావళి, అలాగే షేతు వంశావళి. షేతు వంశావళిలో వచ్చిన వారు దేవుని కుమారులుగా భావించగలిగితే, కయీను వంశములో నుండి వచ్చిన వారు నరుల కుమార్తెలుగా భావించగలిగితే, వీరు వివాహాలు చేసుకొనుటను బట్టి వారికి మరి బలత్కారులు అనబడినటువంటి నెపీలులు పుట్టారు. అలాగా నెపీలులు పుట్టినప్పుడు ఈ భూమి మీద ఇంకా పాపము తారాస్థాయిలోనికి వెళ్ళిపోయింది. ఇంకా పాపం వృద్ధి చెందిపోతూ ఉంది, ఎక్కువైపోతూ ఉంది. పాపములో అనేకులు మరి మునిగి తేలుతూ ఉన్నారు. 6వ అధ్యాయము 4వ వచనము 5వ వచనములో మనం చూసినట్లయితే, ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఈ పరిస్థితిని బట్టి దేవుడు తన హృదయములో నొచ్చుకున్నాడు. ఎందుకంటే వీరిరువురు వివాహాలు చేసుకొనటాన్ని బట్టి
బలత్కారులు పుట్టారండి. నెఫీలులు అనగా బలత్కారు. ఇంకా వీళ్ళు వచ్చిన తర్వాత ఈ ప్రపంచంలో పాపము విస్తరించి దేవుడు తన హృదయములో నొచ్చుకునే అంత పరిస్థితి ఏర్పడింది. అంటే అంత చెడిపోయింది లోకం. దీన్ని చూసినటువంటి దేవుడు మరి చాలా బాధపడ్డాడు. తన హృదయములో నొచ్చుకున్నాడు నరులను చేసినందుకు. ఎలాగ భూమి అంతయు చెడిపోయినందుకు, వారి హృదయాలు చెడుగుతో నిండిపోయినందుకు దేవుడు ఎంతో బాధపడ్డాడు. అలాగ బాధపడినటువంటి దేవుడు మరి 6వ అధ్యాయం ఆదికాండం 7వ వచనంలో మనం చూసినట్లయితే, అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానెను. చూశారా? అప్పుడు దేవుడు మానవులను ఈ భూమి మీద చేసినందుకు సంతాపము నొంది ఈ యొక్క మానవులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును అనుకున్నాడు. అంటే తీర్పు చెప్పాలి అనుకున్నాడు. బాధపడ్డాడు. ఎంతగా చెడిపోయారు కాబట్టి వీళ్ళు ఈ చెడిపోయినటువంటి వారిని భూమి మీద లేకుండా తుడిచివేయాలి అని దేవుడు తన మనసులో అనుకున్నాడు. అనుకున్నటువంటి దేవుడు జలప్రళయము ద్వారా ఈ భూమిని శుద్ధి చేయాలి అనుకున్నాడు. అంటే జలప్రళయం రప్పించి అందరినీ కూడా తుడిచివేయాలి అని అనుకున్నాడు. ఎందుకంటే లోకములో ఈ భూమి మీద పాపము బహుగా విస్తరించినది. దేవుడు నొచ్చుకునే అంతగా, దేవుడు సంతాపపడే అంతగా మరి పాపము విస్తరించుటను బట్టి దేవుడు జలప్రళయాన్ని రప్పించి భూమి మీద సమస్తాన్ని తుడిచి శుద్ధి చేయాలి, పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలి, అందరికీ తీర్పు చెప్పాలి, నాశనము చేయాలి అని అనుకున్నాడు. ఇదండి జరిగిన సంగతి. కాబట్టి జలప్రళయం ఎలాగ జరిగిందో మరి వచ్చే 10వ భాగంలో మనం తెలుసుకుందాం. దేవుడు ఈ మాటలను దీవించి మన అందరి హృదయాలలో గ్రాహ్యపరిచి ఆయన రక్షణ సంకల్పాన్ని మనము గ్రహించున్నట్లుగా దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ఈ మాటలు దీవించి మాలో ఫలింపచేయుమని యేసు నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతా.